మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహాల పరిస్థితి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో కన్యా రాశి వారికి? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా మనం చూసుకుంటే, ఈ రాశికి రాశి నుంచి 5వ రాశి వరకు ఏ గ్రహాలు లేవు. రాశితో ప్రారంభిస్తే రాశిలోను ద్వితీయము, తృతీయము, చతుర్థము, పంచములు ఏ గ్రహాలు లేవు. ఎస్పెషలీ 3, 5 స్థానాలని ఏ గ్రహాలు చూడడం లేదు. రాశిని కావాలంటే 4 గ్రహాలు చూస్తున్నాయి. సప్తమంలోంచి శని, రవి, కుజుడు, బుధుడు చూస్తున్నారు. 2వ స్థానాన్ని గురువు 10వ ఇంట్లో చూస్తున్నాడు. 4వ స్థానాన్ని గురువు 7వ ఇంట్లో చూస్తున్నాడు. ఈ 11వ స్థానాన్ని రాశికి ఏ గ్రహం చూడడం లేదు. 3వ స్థానాన్ని ఎవరు చూడడం లేదు. 5వ స్థానాన్ని ఎవరు చూడడం లేదు. అంటే శూన్యములో ఉన్నాయి పూర్తిగా. అంటే ఏ గ్రహము చూడడం లేదు. అంటే వీళ్ళకి 3 అంటే ప్రయత్నాలు, 5 అంటే అదృష్టము, 11 అంటే ఆశలు, ఆశయాలు, కోరికలు, లక్ష్యాలు ఇవన్నీ. ప్రస్తుతానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు పెద్దగా నెరవేరవు అని అర్థం. నెరవేరినప్పుడు వీళ్ళ ఆశలు తీరుతాయా? తీరవు. 5 అంటే అదృష్టం కదా, ఆటోమేటిక్ వీళ్ళ లెక్క వస్తుందా? రాదు. అంటే మామూలుగా గోచారంలో కూడా మనకు ఏ స్థానాలను ఏ గ్రహం పట్టించుకోదో ఆ స్థానాలు శూన్యస్థితిలో ఉంటాయి, అంటే జీరోలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కన్యాలో 3, 5, 11 ఈ ప్లేసెస్ని ఏ గ్రహాలు చూడాలి? లగ్నాన్ని అంటే రాశిని శని చూస్తాడు. శని చూస్తే మంచిదే. అదేవిధంగా రవి చూస్తాడు. రవి చూసినా కానీ అక్కడ రవికి బలం లేదు. కుజుడు చూస్తాడు, టెన్షన్స్ ఎక్కువ, అంటే అనారోగ్యానికి అవకాశం ఉంటుంది, దేహ అనారోగ్యం కుజుడు చూస్తే. అదేవిధంగా బుధుడు చూస్తాడు. బుధుడు నీచబడిపోయాడు రాశ్యాధిపతి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం అంటే కంఫర్ట్నెస్ తక్కువ ఉంది, కాలసర్పదోషం ఉంది. అంటే రాహుకేతుల పైన అన్నీ ఉన్నాయి. ఈ రాహుకేతుల తర్వాతనే ఈ కన్యా నుంచి మకరం వరకు మొత్తం శూన్యంగా ఉంది. అందులో ఎస్పెషలీ మకర రాశిని, వృశ్చిక రాశిని ఏ గ్రహం చూడడం లేదు. కాబట్టి వీళ్లకు పరిహారం చాలా చాలా ఇంపార్టెంట్. శని ఒక్కడు చూస్తాడు లగ్నాన్ని, రాశిని, అది మంచిది. ఎందుకంటే పంచమాధిపతి చూడడం మంచిది రాశిని. పంచమ స్థానాన్ని మాత్రం ఎవరు చూడడం లేదు. కాబట్టి ఇక్కడ శుభ అశుభ మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు. కన్యా రాశి అంటేనే వీళ్ళకు జనరల్గానే పౌరుషం ఎక్కువ. కోపం వేరు, పౌరుషం వేరు. మనసు, బుద్ధి, అహంకారము అంటాం. మనసు వేరు, బుద్ధి వేరు, అహంకారం వేరు, గర్వం వేరు, డాంబికం వేరు. దాంట్లో ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి. పౌరుషము వీళ్ళకి ఎక్కువ. కోపం తీసుకుంటే ఎవరికి ఎక్కువ ఉంటుందంటే వృశ్చిక రాశి వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే కుజుడు రాశ్యాధిపతి కాబట్టి. ఈ రాశికి పౌరుషం ఎందుకు ఎక్కువ ఉన్నానంటే, ఈ రాశి సూర్యగ్రహం యొక్క నక్షత్రం ఉత్తర నక్షత్రం ప్రారంభం సూర్యుడితో. సూర్యుడు అంటే రాజులకు పౌరుషం ఎక్కువ కదా. ఆ రాజు అనేటువంటి సూర్యుని యొక్క నక్షత్రంతో ఈ రాశి ప్రారంభం అవుతుంది. అందుకే వీళ్ళకు పౌరుషం ఎక్కువ. కాబట్టి పౌరుషం వేరు, కోపం వేరు. అంటే వీళ్ళు ప్రిస్టేజ్, పౌరుషం అంటే ప్రిస్టేజ్ అని ఇంగ్లీష్లో అర్థం. దానిపైన ఇప్పుడు గ్రహాలు 4 గ్రహాలు చతుర్థ గ్రహ కూటమి సప్తమ స్థానంలో. కాస్త భార్యాభర్తల సంసార జీవితంలో కొన్ని రకాల పట్టింపులు, లేదంటే చిన్న చిన్న మనస్పర్ధలు, మరి వాళ్ళ జాతకాలు వ్యక్తిగత జాతకం లేదని ఎక్కువ గ్రహాల వ్యతిరేకం ఉంటే గొడవలు. అది ఇప్పుడు 7వ స్థానం అంటే సమాజము అని అర్థం. సమాజము అంటే ఇప్పుడు ఒక షాప్ పెడితే పబ్లికే కదా సమాజం వచ్చి కొనాలి కదా, అంటే కస్టమర్స్, కన్జ్యూమర్స్ అని అర్థం. 7వ స్థానం అంటే ఒక వేదిక అని అర్థం. కాబట్టి ఇవి గొడవలు మధ్యస్థాలకు వెళ్ళిపోతాయి. సమాజం వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడి మధ్యస్థాలు చేస్తుంటారు. ఇది తప్పు, నువ్వు సర్దుకోవాలి, ఇది చెప్తూ ఉంటారు మధ్యస్థాలు. ఇట్లాంటి మధ్యస్థాలకు అవకాశం వచ్చేస్తుంది వ్యక్తిగత జాతకంలో గ్రహాలు బాగాలేకపోతే. కాబట్టి 7వ స్థానం ఉన్నప్పుడు వీళ్ళకి అది పబ్లిక్ అయింది. కాబట్టి వీళ్ళ యొక్క గొడవలు 10 మందికి తెలియడము, ఇట్లా 10 మందిలో ఏదైనా వీళ్ళకి సమస్యలు రావడము, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి గొడవలు రావడము. 7వ స్థానంలో 4 చతుర్థ గ్రహ కూటమి కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి.
ఎటు వచ్చి శనేశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి, శనేశ్వరుడు అంటే ధర్మదేవత కాబట్టి వీళ్ళకైతే విన్నింగ్ షాట్ వీళ్ళే కొడతారు సమస్యలు ఉన్నా కానీ. కానీ దాంపత్య జీవితంలో మాత్రం ప్రశాంతత ఉండదు. దాంపత్య జీవితంలో ప్రశాంతత ఉండదంటే మేమేమి గొడవలు పడ్డలేదని అనుకుంటారు, కానీ ఉత్తరంగా ఒకరు మలుకొని దక్షిణంగా ఒకరు మలుకొని పడుకుంటారు, అంతే, ఇంకేం లేదు. అప్పుడేముంది, అది ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు ఉంటుంది. అటువంటివి ఉంటాయి, అవి కొంతకాలం తాత్కాలికం. అందున ఈ కన్యా రాశి దిశోభావ రాశి. ఈ రాశికి 10వ ఇంట్లో గురువు ఉన్నాడు, బాధకాధిపతి, కర్మస్థానంలో. ఆయన అంత మంచి ఫలితాన్ని ఇవ్వడు. కాబట్టి ఇక్కడ 6వ ఇంట్లో రాహు సూపర్. ఈ రాశికి బాగున్నది రాహు శని మాత్రమే. బుధుడు 7వ ఇంట్లో నేర్చబడి ఉన్నా కానీ రాశిని చూస్తాడు, తర్వాత బుధుడు, 3 గ్రహాలు సపోర్ట్ ఉంది. అదేవిధంగా అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అష్టమంలో శుక్రుడు న్యూట్రల్గా పనిచేస్తున్నాడు. ఈ రాశికి ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటూ ద్వితీయాన్ని చూస్తాడు. శుక్రుడు ఒక 50% శుభగ్రహంగా ఉంది. కాబట్టి ఎటొచ్చి కన్యారాశి వాళ్ళు ఘటన అయిపోతారు, పరిష్కారాలు నిలబడుకునేస్తారు. కాబట్టి వీళ్ళు పూర్తిగా దోషం చెప్పేదానికి లేదు. ఈ మాసం అన్ని అధిగమిస్తారు. కొంచెం పౌరుషాన్ని పోకుండా ఉండాలి. వీళ్ళు పౌరుషం ఎక్కువ అని చెప్పాను కదా, ఇట్లాంటి పరిస్థితుల్లో బెట్టుకు పోకుండా ఉండడం మంచిది. ఆ కాలసర్ప దోషం ఉంది కాబట్టి అంచనాలు తారుమారు చేస్తుంటారు. జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు రాహుకేతులు అంచనా ఎవరు వేయలేరు. వాళ్ళు లైఫ్ టైం 24/7 రివర్స్లో తిరిగేవాళ్ళు. రివర్స్లో తిరిగేవాళ్ళు అంటే అంచనా వేస్తాం. సరే, మనం అంచనా వేసామనుకోండి, రాహు ఈ ఫలితాన్ని ఇస్తాడు అంటే మనకు వ్యతిరేకంగా ఫలితం ఇస్తున్నాడు అంటే, నువ్వు వేస్తే నువ్వు చెప్పేది నేను చేయాలనా అంటాడు. వాళ్ళు రివర్సే కదా వాళ్ళు. అప్పుడు మనం అంచనానే వాళ్ళు రివర్స్ అవుతారు. మనం ఇలా ఉంటుందంటే వ్యతిరేకంగా ఇస్తాడు, లేదు ఇంకొకలా అట్టగాదు వ్యతిరేకంగా ఉంటుంది అనుకూలంగా ఇస్తాడు. మా ఇష్టం, మాకు నచ్చినట్టు ఇస్తాం ఫలితాడు. కాబట్టి రాహుకేతులను ఎప్పుడు ఎవరు అంచనా వేయలేరు. కన్ఫ్యూజన్స్, వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళ కలియుగంలో వరం, కలియుగం మీదే అనే బ్రహ్మదేవుడు వరం అది. రాహు అంటే ఆశ, కేతు అంటే నిరాశ. ప్రపంచంలో ఆశ నిరాశల మధ్యలోనే నలిగిపోతూ ఉంటారు. కాబట్టి కలియుగం వాళ్ళది. కాబట్టి ఇక్కడ మనం జ్యోతిశాస్త్రంలో ఎంతో విజ్ఞానం కావాలి కాబట్టి అన్ని గ్రహాలు అన్ని దశల భుక్తుల గురించి మాట్లాడుతూ వస్తాము. అల్టిమేట్గా ఎత్తుకుంటే రాహుకేతులదే జ్యోతిశాస్త్రం ఎక్కువ ప్రాధాన్యత. కాబట్టి రాహు 6వ ఇంటి వాడు కాబట్టి కన్యారాశికి ఫేవర్ ప్లానెట్. శని 7వ ఇంటి వాడు కాబట్టి కన్యారాశికి ఫేవర్ ప్లానెట్. శుక్రుడు 8లో ఉన్నా కానీ కన్యారాశికి ఫేవర్ ప్లానెట్. కాబట్టి 3 గ్రహాల కలయిక బాగుంది. శనికి అటు ఇటు రాహు ఇటు శుక్రుడు ఉన్నారు కాబట్టి శనికి కూడా శుభార్గలం పట్టినట్టే. ఎందుకంటే ఈ రాశికి వీళ్ళ ముగ్గురు ఫేవర్ ప్లానెట్స్ కాబట్టి. నైసర్గిక పాపత్వాలు పక్కన పెడితే సపోర్టింగ్ ప్లానెట్స్ 3, 4 ఉన్నాయి. తర్వాత బుధుడు వస్తాడు. బుధుడు నీచబడినా కానీ రాశాధిపతే కదా. ఇప్పుడు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, కష్టంలో ఉన్నా, ఎక్కడున్నా మన అమ్మే. మన అమ్మకు మనం ఏ కొరత ఎప్పుడు చెప్పం. ఆమె ఎక్కడున్నా అమ్మే. కాబట్టి ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి తల్లితో సమానమైనటువంటి బుధుడు అక్కడ నీచబడి ఉన్నా కానీ రాశ్యాధిపతే, తల్లిదండ్రులతో సమానమే. కాబట్టి 4 గ్రహాల సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏమున్నా అవి పని చెయ్యవు. వీళ్ళు అధిగమించుకుని పోతారు. వీళ్ళకి పౌరుషం ఎక్కువ. ఆ పౌరుషం అనేది మనిషిని ఎంతో కాపాడుతుంది. కాకపోతే కొన్ని పట్టింపులకు బెట్టులకు పోకుండా లౌక్యంగా పోవడం మంచిది. ఇప్పుడు మన పరిస్థితి కాదు, కొంచెం మనం తగ్గిపోవడం బెటర్ అనుకుంటే చాలు, ఇంకేం లేదు, మొత్తం సూపర్గా ఉంటుంది కన్యారాశి వాళ్ళకు. అది ఇంకేం మీ క్వశ్చన్ ఏంటి? గురుగారు, ఈ మాసంలో మరి ఈ కన్యారాశి వారు పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా? మరి ప్రస్తుతానికి కొంచెం న్యూట్రల్గా ఉండడం బెటర్. ఆలోచించడం, అంచనాలు వేయడం, ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ చేయడం బెటర్. కన్యారాశి వాళ్ళు మ్యాథమెటిక్స్ సూపర్ వేస్తారు. రాశాధిపతి బుధుడు అంటే మ్యాథమెటిక్స్ ఆడిటర్ బుధుడు అంటే. కాబట్టి ప్రస్తుతానికి కొంచెం న్యూట్రల్గా పోవడం బెటరు. ఆల్రెడీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారం సజావుగా చేసుకుంటూ వెళ్ళడం బెటరు. అది వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది. మరి మాసంలో ధనపరంగా ఎలా ఉంటుందంటారు? ధనపరంగా బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్ నేను సంసార జీవితంలో కొన్ని పదనెసలు ఇటాడో చెప్పాను, కొంచెం పబ్లిక్తో డిస్టర్బెన్సెస్ ఇవి చెప్పాను, కానీ ధనపరంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి శుక్రుడు ద్వితీయాన్ని చూస్తాడు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, 7వ ఇంట్లో శని బుధులు ఉన్నారు. ధనపరంగా ఏమి ఇబ్బంది ఏం లేదు. అడ్జస్ట్ అయిపోతుంది. డబ్బులు ఏదో కొంచెం మనకు ఏదో కాలేదు అనిపిస్తుంది, కానీ టయానికి అందిపోతుంది. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ వాహన యోగాలు పెట్టుకుంటే ఖర్చులు అధికమైపోతాయి. అంటే ఇప్పుడు కొంచెం భారంగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చేకాడికి ఇక్కడ అంచనాలు మారిపోతాయి.
ఇప్పుడు గృహయోగం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ హౌసింగ్ మెటీరియల్ స్థిరంగా రేట్లు ఉండవు. అవును, పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి. తగ్గితే ₹1, పెరిగితే ₹5. ₹5 తగ్గదు, ఎప్పుడు ₹1 తగ్గుతుంది. తగ్గితే మాత్రం, పెరిగితే ₹5 ఇట్లా ఉంటుంది, ఎప్పుడు పెరిగేదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ అంచనాలు తప్పిపోతాయి. కాబట్టి కొంచెం వీళ్ళు ఎంతైనా పెట్టుకోగలమనుకుంటే దిగచ్చు, లేదంటే ఒక నెల ఆగడం బెటర్. మరి ఈ మాసంలో అన్ని రంగాల వారు ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుందంటారు? కాలభైరవ ఆరాధన. కాలభైరవ ఆరాధన అంటే కాపలా దేవత అని అర్థం. కాలభైరవుడు కాపలా దేవత, కులదేవత. అదేవిధంగా అమ్మవారి ఆరాధన చేయొచ్చు, దుర్గాదేవి ఆరాధన చేయొచ్చు. చేసేదాని వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.